హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20 విడతల నిధులు అనేది కూడా ఆగస్టు 2వ తారీఖున విడుదల చేసింది. ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యాయి. కొద్దిపాటి రైతుల ఖాతాలలో అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాలేదు. ఇక 21వ విడతకు సంబంధించి కూడా సరికొత్త అప్డేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ పనులు అనేది కూడా పూర్తి చేసినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయని, ఇక బ్యాంకు ఖాతాలు చూసుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాంకు ఖాతాలు ఉన్న రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చి రైతులందరికీ కూడా తెలియజేసింది. ఇక నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఎవరికైనా జమ కాని రైతులు ఉన్నట్లయితే వెంటనే ఇలా చేయండి. ఇక 21వ విడతకు సంబంధించి డబ్బులు పొందాలనుకుంటున్న రైతులు ఖచ్చితంగా ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 20 విడతలకు సంబంధించి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేస్తూ వస్తుంది. ఇక 21వ విడతగా డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలిపింది. ఇక 21వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి రైతులు ఏ బ్యాంకు ఖాతాలు అయితే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకోవాలి. అలాగే 21వ విడతకు సంబంధించి డబ్బులు పొందడానికి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఇక 20 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇప్పటి వరకు రైతులందరి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఇంకా జమ కాని రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి మరొక అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు అర్హత ఉండి నిధులు అనేది కూడా ఖాతాలలో జమ కాలేదో ఆ యొక్క రైతుల ఖాతాలలో వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు సరిగా ఉన్నాయా, వర్క్ చేస్తుందా లేదా హోల్డ్లో ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉందా అనేసి మీ యొక్క బ్యాంకు ఖాతాను ఒకసారి తనిఖీ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. బ్యాంకు ఖాతాలు చాలామంది రైతులు ఇస్తున్నారు, కానీ ఆ బ్యాంకు అకౌంట్లు కూడా పనిచేయనందువలన రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా విడుదల చేసినప్పుడు వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ కావడం లేదు. కాబట్టి ఎవరైనా సరే బ్యాంకు ఖాతాలు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే కూడా మీ దగ్గరలో ఏ బ్యాంకు అకౌంట్ అయితే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు దగ్గరికి వెళ్ళి వెంటనే కూడా అకౌంట్ సరి చూసుకోండి. ఒకవేళ డబ్బులు ఏమైనా లేనట్లయితే, హోల్డ్లో ఏమైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీరు క్లియర్ చేసుకున్నారంటే 24 గంటల లోపల రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా పెండింగ్ ఏమైనా ఉన్నట్లయితే అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులందరి ఖాతాలలో కూడా నిధులైతే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ గడువు అనేది కూడా ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 25వ తారీఖు లోపల ఎవరైతే రైతులు ఖచ్చితంగా బ్యాంకు ఖాతాల సమస్యలు లేదైనా అర్హత ఉండి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే పీఎం కిసాన్ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో ఏదైనా సమస్య చూపిస్తున్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. బ్యాంకు ఖాతాలు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే బ్యాంకు ఖాతాల సమస్యలు అనేది కూడా పరిష్కరించుకోండి. 24 గంటల లోపల నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.